ఇక మన ఊరు మనబడి పెండింగ్ బకాయిలు చెల్లించడంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చూపుతోంది. కాంట్రాక్టర్లు గత 2 ఏళ్లుగా మంత్రులు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. సాక్షాత్తు శాసన మండలి చైర్మన్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా చలనం లేకపోవడం విడ్డూరం. అయితే ఈ ఘటనతో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, మౌలిక వసతులు కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో 3 దశల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ తర్వాత కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో ఈ ప్రతిష్టాత్మక పథకం అటకెక్కింది. రాష్ట్రంలో మొత్తం 26,065 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. తొలి విడతలో భాగంగా 2021-22లో 9,123 స్కూళ్లను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం భావించింది. ఆదిలాబాద్ జిల్లాలో 37 పాఠశాలలు, భద్రాద్రి కొత్తగూడెం 46, హనుమకొండ 28, హైదరాబాద్ 32, జగిత్యాల 36, జనగామ 24, జయశంకర్ భూపాలపల్లి 22, జోగులాంబ గద్వాల జిల్లాలోని 24 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అలాగే కామారెడ్డి జిల్లాలో 44 స్కూళ్లు, కరీంనగర్ 30, ఖమ్మం 62, కొమరంభీం ఆసిఫాబాద్ 30, మహబూబాబాద్ 32, మహబూబ్నగర్ 32, మంచిర్యాల 36, మెదక్ 42, మేడ్చల్ మల్కాజ్గిరి 30, ములుగు 18, నాగర్ కర్నూల్ 40, నల్గొండ జిల్లాలోని 62 బడులలోనూ పనులు పూర్తయ్యాయి. అటు నారాయణపేట జిల్లాలోని 22 పాఠశాలలు, నిర్మల్ 38, నిజామాబాద్ 59, పెద్దపల్లి 28, రాజన్న సిరిసిల్ల 26, రంగారెడ్డి 55, సంగారెడ్డి 55, సిద్దిపేట 48, సూర్యాపేట 46, వికారాబాద్ 38, వనపర్తి 28, వరంగల్ 26, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 34 చొప్పున మొత్తంగా 1,210 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమంగా బిల్లులను చెల్లించింది. కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం పీఠం ఎక్కడంతో మన ఊరు మనబడి పథకానికి గ్రహణం పట్టింది. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. మన ఊరు మనబడి పథకం కింద ప్రతి పాఠశాలలో 12 రకాల పనులు చేపట్టారు. పాఠశాలలో పెద్ద చిన్న మరమ్మతులు చేపట్టడం, పెయింటింగ్ వేయడం, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్ల నిర్మాణం, శీతలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూమ్ల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్ ఏర్పాటు, డిజిటల్ విద్య అమలుతో పాటు నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది సరిపోయే ఫర్నిచర్ ఏర్పాటు వంటి పనులను చేశారు. కొందరు కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి మరీ ఈ పనులను పూర్తి చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిల్లులు సకాలంలో చెల్లించినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కాంట్రాక్టర్లు ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులను ఎన్నిసార్లు కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసును ముట్టడించారు. అప్పులు తెచ్చి పనులు చేశామని తమను విస్మరించడం సరికాదని కాంట్రాక్టర్లు రేవంత్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మా తిమ్మాయిపల్లి యాలాల్ మండలంలో స్కూల్ బిల్డింగ్ కట్టినాం. కోడంగల్ దగ్గర అవుతుంది, 7 కిలోమీటర్. మా కోడంగల్ ఏరియాలో మొత్తం మన ఊరు మరబడి మొత్తం ఇచ్చిండు. మాకి ఉంటే కూడా 5-6 మంది ఉన్నారు ఆ యాలాల్ మండల్లో. అక్కడ సీఎం కాశలు ఇచ్చిండు, ఇక్కడ తిమ్మాయిపల్లి యాలాల్ మండల్లో ఇయ్యలేడు. బిల్డింగ్ కట్టినా సార్ 3 నెలలనే మొత్తం కట్టినా, తాళం వేసుకున్నా. తాళం కూడా నా తనున్నది తీసుకున్నారు, అడగారు. ఒకసారి రాడు, ఒక పోడు. నా పేరు అనంతయ్య సార్, తిమ్మాయిపల్లి. ఇక వచ్చి ఇది మందికి పైసలు కట్టాలి, మిత్తులు కట్టి 25,000 కట్టాలి సార్ నెలకు. అన్ని పిల్లలకి వర్క్ చేపించుకున్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవంటారు. లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వర్కులన్నీ వాడుకుని వాటికి ఇంట్రెస్ట్లు కడతారు. కానీ మాకు ఇచ్చారే మన ఊరు మనబడి రైతులకు మాత్రం మా
కాంట్రాక్టర్లం మేము ఎస్ఎంసీ చైర్మన్లం. మరి మా డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా మాకు అది మేము తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిరు, మేము ఇయ్యము కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పడం. ఇంకోటి మా డబ్బులు ఇంట్రెస్ట్ తెచ్చి వర్కులు చేసినాం. వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వచ్చి ఇంటికి తిరిగి చూడంగా మా భార్యల్ని పిల్లలు విడిచిపెట్టి మేము వేరే చోట పోయి కూర్చుంటున్నాం వాళ్ళకి ముఖం తప్పించుకొని. మరి ప్రభుత్వం ఇంకా అవగాహన రాదా, తెలియదా? శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని శాసన మండలిలో ప్రస్తావించారు. అప్పులు తెచ్చి పనులు చేసి చిన్న చిన్న కాంట్రాక్టర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బడులలో మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ 360 కోట్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను. వాడు సగం పని చేసి పెట్టాడు, పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. చలికాలం వేడ కూర్చోవాలి చెప్పండి. నేను నా విలేజ్ విషయం ఇప్పటికి 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి గారు కూడా ఉన్నారు. వారికి పర్సనల్ లెటర్ రాసినాను, డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను. మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు, 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. 2, ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు. దాన్ని మీరు ఏం చేసినారు, మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు. ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గరనైతేనే కొంత పేమెంట్లు ఇస్తున్నారు, లేని దగ్గర అవి కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ వసతులు ఉంటే తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. దయచేసి ఈ మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు, ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాడు 3 ఏళ్ల కింద అప్పు తెచ్చి కడితే, మీకు చెప్తున్నాను, మా ఊరిలో 19 లక్షలు 20 లక్షలు బాకీ. వాడు బాధపడలేక నేను 5 లక్షలు ఇచ్చినాను వానికి. అరే నీ బిల్లు వచ్చిందని మళ్ళీ నాకు వాపసు తెచ్చేయమని. ఇటువంటి పరిస్థితి ఉన్నది. మన ఊరు మనబడి పథకంలో భాగంగా పనులు చేసిన కాంట్రాక్టర్లు మాజీ మంత్రి హరీష్ రావును సైతం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో రేవంత్ సర్కారు తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం కమిషన్లు రావనే చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదా అని మండిపడ్డారు. 512 కోట్ల రెడీ ఫర్ పేమెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని హరీష్ రావు హెచ్చరించారు.